ఖమ్మం పట్టణంలో 12 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్యాయత్నం చేసిన నిందితుడు మహమ్మద్ గౌస్ పాషాను కఠినంగా శిక్షించాలని, అలాగే బాలిక కుటుంబాన్ని ఆదుకోవాలని విశ్వ హిందూ పరిషత్ నల్గొండ జిల్లా కార్యదర్శి జూకూరు సంపత్ వర్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్గొండ పట్టణంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాలికపై జరిగిన అత్యాచారాన్ని తీవ్రంగా ఖండించారు. బాధిత బాలికకు ప్రభుత్వం ఖర్చులతో మెరుగైన వైద్యం అందించాలని, అలాగే బాలిక కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం పట్టణంలో 12 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్యాయత్నం చేసిన నిందితుడు మహమ్మద్ గౌస్ పాషాను కఠినంగా శిక్షించాలని, అలాగే బాలిక కుటుంబాన్ని ఆదుకోవాలని విశ్వ హిందూ పరిషత్ నల్గొండ జిల్లా కార్యదర్శి జూకూరు సంపత్ వర్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్గొండ పట్టణంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాలికపై జరిగిన అత్యాచారాన్ని తీవ్రంగా ఖండించారు. బాధిత బాలికకు ప్రభుత్వం ఖర్చులతో మెరుగైన వైద్యం అందించాలని, అలాగే బాలిక కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. తక్షణ ఖర్చుల కింద బాలిక కుటుంబానికి ₹10 లక్షల ఇవ్వడంతో పాటు బాలిక కుటుంబంలో అర్హులైన ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. నిందితుడు మహమ్మద్ గౌస్ పాషాపై జ్యుడిషియల్ విచారణ జరిపి ఉరిశిక్ష విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళలపై ఇలాంటి అత్యాచారాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చట్టాలను మరింత కఠినం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో విశాఖపట్నం నగర అధ్యక్షులు రాయల కృష్ణయ్య, కార్యదర్శి దాసోజు విజయ్ కుమార్, నగర సేవా ప్రముఖ్ రామలింగయ్య, పూర్వనగర్ కార్యదర్శి దూసా కళ్యాణ్ కుమార్, బజరంగ్ దళ్ నగర్ కన్వీనర్ గడ్డం శంకర్, జిల్లా సత్సంగ ప్రముఖ్ బల్లెం యాదగిరి, అనంత్, బాల్దేవ్, నరేష్, శివ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. నా పేరు విజయ్ కుమార్. అందరికీ నమస్కారం. నల్గొండ జిల్లా విశ్వ హిందూ పరిషత్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అభం శుభం ఎరగనటువంటి మరియు ముక్కుపచ్చలు ఆరని 12 సంవత్సరాల బాలిక పైన మహమ్మద్ గౌస్ పాషా అనేటటువంటి 50 సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తి అత్యాచారం చేయడము మరియు ఆ అమ్మాయిని బిల్డింగ్ పైన తోసివేయడం అనేటటువంటిది అమానవీయమైనటువంటి చర్య. మరి అలాంటి వ్యక్తి పైన కఠినమైనటువంటి చట్టాలను పెట్టి మరియు ఉరిశిక్ష పడే విధంగా చేయడంతో పాటు సమాజంలో ఇలాంటి విషయాలు అనేటటువంటివి, అఘాయిత్యాలు అనేటటువంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం చొరవ చూపి అతనికి ఉరిశిక్ష విధించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రజా సంఘాలు అనేటటువంటివి, మరి ప్రజల క్షేమం కోసం పోరాడేటటువంటి సంఘాలు అనేటటువంటివి, మహిళలు అనేటటువంటి వాళ్ళు, మహిళా సంఘాలు అనేటటువంటి వాళ్ళు ఆ బాలిక కుటుంబానికి అండదండగా ఉండి సమాజంలో దీనిపైన ఉధృతమైనటువంటి కార్యకలాపాలు నిర్వహించడము మరియు ధర్నాలు చేయడం అనేటటువంటిది, ఆ అమ్మాయి పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వం అనేటటువంటిది పూర్తి వైద్య ఖర్చులు భరించడంతో పాటు అమ్మాయి జీవితానికి భరోసా కల్పిస్తూ ఆమె జీవితంలో కూడా స్వతంత్రంగా బతికే విధంగా మరియు ఆమెకు వెన్నుదండుగా ఉండాలి. మరియు అమ్మాయి కుటుంబానికి ₹1 కోటి డిమాండ్ చేయడం జరుగుతుంది. విశ్వ హిందూ పరిషత్ తరఫున ఉద్యోగం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పార్టీలకు అతీతంగా సమాజంలో ఇలాంటివి జరగకుండా మహిళలకు మరియు బాలికలకు రక్షణ కల్పించడం కోసము ప్రభుత్వం ఆ వ్యక్తి పైన మహమ్మద్ గౌస్ పాషా పైన మరియు కఠినమైనటువంటి చట్టాలు పెట్టడంతో పాటు ఉరిశిక్ష విధించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దానివలన ఇలాంటి సంఘటనలు అనేట జై శ్రీరామ్. ఈ నెల 6వ తారీఖు ఖమ్మం జిల్లాలో ఖమ్మం నగరంలో 12 సంవత్సరాల వయసు కలిగిన ఒక చిన్నారిని వాళ్ళ తాత వాళ్ళ ఇంటి దగ్గరికి వేసవి సెలవుల్లో వాళ్ళ తాత వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే అదే అపార్ట్మెంట్లో ఉన్న మహమ్మద్ గౌస్ పాషానే ఒక 50 సంవత్సరాల వయసు గల ముస్లిం వ్యక్తి చిన్నారిని అత్యాచారం చేసి చేతులు కట్టి అత్యాచారం చేసి బిల్డింగ్ నుంచి ఎత్తివేయడం జరిగింది. ఎత్తివేసిన తర్వాత ఆ చిన్నారి 6వ తారీఖు సంఘటన జరిగితే
9వ తారీఖు వరకు కూడా సమాజానికి తెలియకపోవడం, అక్కడున్న స్థానికంగా మమతా హాస్పిటల్లో జాయిన్ చేసి తర్వాత 9వ తారీఖు నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు ఆ అమ్మాయి పూర్తిగా శాశ్వతంగా అంగవైకల్యంలో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. విశ్వ హిందూ పరిషత్ నల్గొండ జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఆ మహమ్మద్ గౌస్ పాషాని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఉరిశిక్ష వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఎవరైతే చిన్నారి ఉందో ఆ చిన్నారికి తక్షణమే వైద్య సహాయం ఖర్చు కింద 10 లక్షలు ఇవ్వాలా, మరియు అమ్మాయి అకౌంట్లో ₹1 కోటి డిపాజిట్ చేయాలని చెప్పేసి కూడా విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తల్లిదండ్రులకు ప్రభుత్వం వాళ్ళ విద్యార్హతలకు తగ్గట్టుగా వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కేటాయించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చూస్తూ ఉన్నారు, దేశవ్యాప్తంగా ఈరోజు హిందూ సమాజంని ఏ విధంగా వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. చిన్న పాపను కూడా ఈరోజు వాడు అత్యాచారం చేసి చేతులు కట్టేసి అత్యాచారం చేసి చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడంటే వాళ్ళు మానసికంగా ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ నల్గొండ జిల్లా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో హిందూ సమాజం సంఘటితమై చైతన్యమై ఎక్కడికక్కడ ఎదుర్కోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. జ్యుడిషియల్ ఎంక్వైరీ కదా. అదేవిధంగా పాప ఈరోజు నిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంది. ఎప్పటికప్పుడు హెల్త్ బుటెన్స్ మనకు తెలియజేయాలి. ఎందుకంటే ప్రజలకు ఆ పాప ఈరోజు ఎలా ఉంది ఏందనే విషయం కూడా సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. సంకుచిత రాజకీయాల కోసం ఈరోజు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ కేసుని కానీ ఆ పాప విషయంలో కానీ కప్పిపుస్తే రాబోయే రోజుల్లో విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా విషయం మీద సంఘటనను నిర్మాణం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము.